అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భోగాపురంలో పనులు ఊహించినటువంటి విధంగా స్పీడ్ అందుకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో అమరావతితో పాటుగా మిగతా అన్ని పనులు కూడా ముందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీంట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పుకుంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అనుకున్న స్పీడ్ కంటే డబుల్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే టాప్ ప్రయారిటీ వెంచర్స్ ప్రాజెక్ట్స్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి వాటిలో టాప్ లిస్ట్లో ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఎందుకంటే అది దాని హిస్టరీ వదిలేద్దాం. మనం ప్రజెంట్ మాట్లాడి చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తీసుకురావాలి, ఏవియేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఒక ప్రయారిటీ తీసుకుంది. దీనికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. భోగాపురంకి విశాఖపట్నంకి ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా మార్చేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసింది. దాన్ని అమలు చేయాలంటే ముందు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావాలి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు దానికి. సో అందుకని చెప్పని టాప్ ప్రయారిటీ అంశంగా దాన్ని తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే పౌర విమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ హోదాలో రామ్మోహన్ నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు అయితే 100% 200 రెట్ల వేగంతో పనులు ముందుకు సాగుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడో కట్టాల్సింది అది 2018 ఆ టైంలోనే శంకుస్థాపన చేసి పనులు మొదలై మళ్ళీ ల్యాండ్కి సంబంధించి అలాట్మెంట్స్ చిన్న చిన్న గ్యాప్లు గందరగోళాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2700 ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత ఒక 500 ఎకరాలు వెనక్కి తీసుకుని 2200 ఎకరాల్లోనే ప్రస్తుతం నిర్మాణం జరుగుతుంది. మాకున్న సమస్యలు ఇవి అని చెప్పని సెంట్రల్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేసినాక మళ్ళీ ఆ ఏపీ గవర్నమెంట్తో సంప్రదింపులు జరుగుతుంది. మళ్ళీ ఒక 500 ఎకరాల భూములు ఇవ్వాలని చెప్పని డిజైన్ చేయడం, తర్వాత అక్కడ విమానాల సర్వీసింగ్ దగ్గర నుంచి రిపేరు, సర్వీసింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ అంతా కూడా సెటప్ చేసేలాగా ప్రణాళికలు చేయడం. సో అవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ కింద మనం చూడాలి. అదే క్రమంలో ఈ లాస్ట్ 4 monthsలో జరిగినటువంటి ప్రోగ్రెస్ని చూస్తే కూడా 71% పనులు కంప్లీట్ అయినాయని చెప్పి అధికారికంగా పౌర విమానయాన శాఖ అనౌన్స్ చేసింది. అంతకు ముందర చాలా నత్తనడకన సాగుతుండడం, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 4 నెలల్లోనే 58%కి పనులు తీసుకురావడం, ఈ సమస్యలన్నీ పరిష్కరించడం, ఇప్పుడు ఈ లాస్ట్ 4 monthsలో మళ్ళీ 71%కి రీచ్ కావడం, వచ్చే సంవత్సరం జూన్ జూలైలో ఫస్ట్ ఫ్లైట్ అక్కడి నుంచి ఎగిరేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఎయిర్ ట్రాఫిక్ మొత్తం కూడా భోగాపురంకి డైవర్ట్ అవుతుంది. సో అక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ విశాఖపట్నంలో ఒక 560 ఫ్లైట్ల దాకా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న ఫ్లైట్లు 560 దాకా ఓన్లీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచే నడుస్తున్నాయి. 1300 విమానాలు దేశీయ విమానాలు నడుస్తున్నట్టుగా ఒక అంచనా ఉంది. సో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే కనుక ఈ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచే నడుస్తుంది. దానికి తగ్గట్టు ప్రణాళిక రూపొందించడానికి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దీన్ని ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. బీచ్ కారిడార్ పేరుతో మామూలుగా మనం ఇండస్ట్రియల్ కారిడార్స్ చూస్తున్నాం కదా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు బీచ్ కారిడార్ పేరుతో కంప్లీట్గా టూరిజం సర్క్యూట్స్ డెవలప్ చేసేటువంటి ఒక ప్రణాళికను రెడీ చేసుకుంది ప్రభుత్వం. సో ఇది అమలు కావాలంటే ముందు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావాలి. అందుకనే ఒక స్పెషల్ డ్రైవ్ కింద దాన్ని రన్ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే 5500 మంది దాకా కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ పనిచేస్తున్నారు అనేటువంటి డేటా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. సో బహుశా ఈ డిసెంబర్ నాటికి దాదాపు అన్ని పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేయడం కానీ, ట్రయల్ రన్స్ నడవడం కానీ ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి అనేటువంటి ఒక టైం లైన్ పెట్టుకుంది ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి జిఎంఆర్ గ్రూప్. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్? శంషాబాద్ కానీ మిగతా అంతర్జాతీయ విమానాశ్రయంతో పోలిస్తే ఈస్ట్ కోస్ట్లో అక్కడ కలకత్తా నుంచి చూస్తే, చెన్నై తర్వాత చూస్తే మధ్యలో కలకత్తా నుంచి చెన్నైకి మధ్యలో అతిపెద్ద విమానాశ్రయంగా మారేది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2700 ఎకరాల విస్తీర్ణంలో దాన్ని విస్తరిస్తున్నారు. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు షిప్ యార్డ్స్కి, షిప్పింగ్ ఏరియాస్కి దగ్గరలో ఉండడం ఒకటైతే, అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా కోస్టల్ బెల్ట్లో ఉపయోగాలకు సంబంధించి, కోస్టల్ బెల్ట్ అవసరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్గో ట్రాన్స్పోర్టేషన్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే నడుస్తుంది. సో అదొక హబ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంకో వైపు నుంచి చూస్తే టూరిజం ప్లానింగ్లో కూడా విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ప్రణాళికల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే
గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్గా విశాఖపట్నాన్ని డిసైడ్ చేసింది. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖపట్నం కాబోతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా పనిచేసేటువంటి క్రమంలో ఒక భారీ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పుంజుకుంటాయి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో అందుకనే అంత ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి కారణం. అదే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర విమానాశ్రయాలు అన్నింటిపైన కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ కూడా బహుశా ఒక 3 నెలల్లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టారు. జూన్ నాటి కంప్లీట్ కావాలంటే డబుల్ డెక్కర్ టెర్మినల్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ బస్ స్టాండ్ లాగా ఉండేటువంటి టెర్మినల్ ఉంటుంది. డబుల్ డెక్కర్ టెర్మినల్ అంటే ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎలా చూస్తున్నామో డిపార్చర్ పైనుంచిను అరైవల్ ఏమో కింది నుంచి ఎట్లా పాసేజ్లు ఇస్తున్నారు, అట్లా స్ప్లిట్ చేసి 630 కోట్ల ఖర్చుతో దాదాపు ఆ పనులు కూడా కొలిక్కి వచ్చినాయి. అలానే కొత్త విమానాశ్రయాలు 6 విమానాశ్రయాలకు సంబంధించి ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇక విశాఖపట్నం శ్రీకాకుళంలో ఒక విమానాశ్రయానికి సంబంధించి, అమరావతి విమానాశ్రయానికి సంబంధించి ఫీజిబిలిటీ సర్వే జరుగుతుంది ప్రస్తుతం. ఈ రెండు కాకుండా ఒంగోలు విమానాశ్రయం కానీ, కుప్పం విమానాశ్రయం కానీ, వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్స్, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ప్రణాళిక వీటిపై నడుస్తుంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ను ఒక ఏవియేషన్ హబ్గా మార్చేటువంటి ఒక ప్రణాళికని ఏపీ గవర్నమెంట్ చేస్తుంది. అందులో ప్రధానమైంది ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక అందుబాటులోకి వస్తే మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా మరింత ఊపందుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అది ఆర్థికంగా ఒక జీవనాడి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు నేషనల్ హైవేస్ కానీ మిగతా రవాణా కనెక్టివిటీ, రోడ్డు మార్గాలన్నీ కూడా కనెక్టివిటీ స్పీడ్ చేస్తున్నారు. బట్ ఈ ఎయిర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లైట్స్కి సంబంధించిన పోర్ట్లు కూడా ఇంత స్పీడ్ అప్ చేయడానికి గల కారణాలు ఏంటి? దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్? సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకుంది, ఉడాన్ యోజనాలు అని చెప్పని. వాటిని స్పెషల్గా అమృత్ స్కీమ్ కింద ఏమో విమానాశ్రయాల డెవలప్మెంట్, ఈ వచ్చే 10 ఏళ్లలో 120 విమానాశ్రయాలు కొత్తగా కట్టాలని, కొత్తగా కట్టేవి 120 విమానాశ్రయాలు, పాత విమానాశ్రయాలు అప్గ్రేడ్ చేయడం ఇంకొక టాస్క్. సో ఈ 2 అంశాలు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు గతంలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కానీ, స్వాతంత్రానికి ముందర బ్రిటిష్ వాళ్ళ సమయంలో కానీ ఎయిర్ స్ట్రిప్స్గా ఉపయోగించినటువంటి ప్రదేశాల దగ్గర నుంచి టూరిజం సర్క్యూట్స్ డెవలప్ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా ఇక్కడ 2 కేటగిరీస్ని ఉపయోగిస్తున్నారు. ఒకటి హెరిటేజ్ పరంగా సాంస్కృతికంగా ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించడం, రెండోది అగ్రికల్చర్ పరంగా చాలా ప్రయారిటీ ఉన్నటువంటి ప్రదేశాలు. ఇప్పుడు మదనపల్లి లాంటి ప్లేస్లో టమాటాలు పెద్ద ఎత్తున పండిస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే అనంతపురం లాంటి ప్లేస్లో అరటి పంట ఎక్కువ సాగు చేస్తారు, అరటి దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా త్వరగా పాడైపోయేటువంటి వస్తువులు, పెరిషబుల్ నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటారు కదా. సో ఇవి పాడైపోతే వాటి లైఫ్ టైం మహా అయితే వారం రోజుల కంటే ఎక్కువ ఉండదు. వారం రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళడం కష్టం అయింది. సో ఎయిర్ కార్గోను ఉపయోగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కాకుండా కొత్తగా 120 ఎయిర్పోర్ట్లు కట్టాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ని ఇక్కడ అడ్వాంటేజ్గా ఎలా మలుచుకోవాలి. అందులో భాగంగానే ఇప్పుడు స్వదేశ్ దర్శన్ పేరుతో టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తుంది. అలానే బుద్ధిస్ట్ సైట్స్ని డెవలప్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్స్కి సంబంధించిన సర్క్యూట్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలనే దాని ప్రపోజల్ కేంద్రానికి పంపిస్తుంది. సో ఆ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలని ఈ ప్రభుత్వం ఉపయోగించుకునేటువంటి ప్రణాళిక. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, కొత్తగా వచ్చే 10 ఏళ్లలో 30,000 మంది, 30 నుంచి 40,000 మంది పైలట్లు కావాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషనే కదా ఇది. అసలు ఆ రంగం మీద అవగాహన కల్పించేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుంది? మనకు అందుబాటులో వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వస్తుంది. సో అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవియేషన్ స్కూల్స్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి ప్రణాళికను అమలు చేస్తుంది. ఇదంతా కూడా జాతీయ అవసరాలకు తగ్గట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో కూడా ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరలో, విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ అమరావతి కడితే కూడా దీన్ని ఏవియేషన్ కోసం ఉపయోగించాలన్నారు. ఒంగోలు ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఒంగోలు, నాగార్జున సాగర్ అక్కడ పైలట్ ట్రైనింగ్ స్కూల్స్ రన్ చేసేటువంటి ప్రణాళికలు డిస్కషన్స్లో ఉన్నాయి. సో అంటే ఓవరాల్గా రాబోయేటువంటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, రవాణా రంగంలో ఎయిర్ కార్గోని ఎక్కువగా ఉపయోగించుకోవడం, అట్ ద సేమ్ టైం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో భాగంగా ఈ స్కీమ్స్ని అడ్వాంటేజ్ చేసుకోవడం ద్వారా ఈ పైలట్ స్కూల్స్ కానీ, ఏవియేషన్ స్కూల్స్ని కానీ ఎంకరేజ్ చేయడం, ఇవన్నింటినీ కూడా ఒక మల్టీ మోడ్ సిస్టమ్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్రం తీసుకొస్తున్నటువంటి పథకాలకు అనుగుణంగా. దీంతోపాటు ఇంకోటి మీరు గమనిస్తే రాబోయే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లు ఏం చేసుకుంటారంటే ఎయిర్పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే రేపొద్దున
డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎయిర్ ట్యాక్సీలు అనేవి కాన్సెప్ట్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. వాటికి కూడా ఒక స్టేషన్ ఉండాలి కదా. ఇప్పుడు విమానం దగ్గర మీకు ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే సెక్యూరిటీ సిస్టము, చెక్ ఇన్ సిస్టము, చెక్అవుట్ సిస్టంలో ఉండేటువంటి టైం ప్రాసెస్. కానీ విమానాశ్రయాన్ని ఆ పూర్తి స్థాయిలో దేశీయ అవసరాల కోసం ఎయిర్ ట్యాక్సీ లాంటి వాటిని కనుక అమల్లోకి తీసుకొస్తే వెళ్ళిన వెంటనే వెళ్ళే విధంగా పార్కింగ్ లాగా అట్లాంటి ప్లేస్మెంట్ లాగా దాన్ని ఉపయోగించవచ్చు. వెంటనే రాబోయేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ప్రణాళికలు కానీ వీటిని మనం చూడాలి. కానీ ఏదో పూర్తిగా ఇప్పుడు విలాసం కోసం చేస్తున్నటువంటి అనుకోవడానికి అవకాశం లేదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్కి ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ అంటే జాగ్రఫీ పరంగా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాజధాని అయితే ఎటువైపు నుంచి చూసినా కానీ 200 కిలోమీటర్లో అన్ని ముఖ్యమైనటువంటి పట్టణాలను కవర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నైసర్గికంగా ఆ చివరి నుంచి ఈ చివరికి విస్తరించి ఉన్నటువంటి క్రమంలో అమరావతికి రావాలన్నా కానీ లేదా అటు విశాఖపట్నం వైపు వెళ్ళాలన్నా కానీ దూరం. విశాఖపట్నం రాజధాని అంటే సమస్య ఎందుకు వచ్చింది? అనంతపురం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే 12 గంటలు 13 గంటలు ప్రయాణం అవుతుంది. సో ఆ జాగ్రఫీ పరంగా ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి క్రమంలోనే విమానయానం పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. 3 ప్రాంతాల్లో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అటు ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇటు మధ్యాంధ్రకు సంబంధించి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, దక్షిణ రాయలసీమ ప్రాంతంలో చూస్తే కనుక తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మరింతగా విస్తరించేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. రైట్ సార్. అది ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్ట్లో పనులు వేగాన్ని పుంజుకున్నాయి. ప్రస్తుతానికి 70% పనులు కూడా పూర్తయిపోయినట్టుగా సమాచారం అందుతుంది. రాబోయే 1 సంవత్సరంలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి ప్రారంభోత్సవం కూడా చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్టయితే కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.